ఒక డిఫాల్ట్ ఒక అబ్జర్వేషన్ ఒక ఫీలింగ్ డెవలప్ అయింది కాబట్టి ఇన్ని కుటుంబాలు 1,04,00,000 కుటుంబాలు ముందుకొచ్చి సంతకాలు సేకరించినాయి. దాని ఫలితమే చంద్రబాబు గారు మీరు చేయించుకున్నటువంటి సర్వేలు, మేము చేయించుకున్న సర్వేలు కాదు కదా. ఈ మధ్య ఇది IITN సర్వే అని వచ్చింది. ఈ IITN సర్వే గురించి కూడా మనం మాట్లాడదు. మీ ప్రభుత్వం మీరు చేయించుకున్న సర్వే మీరు చెప్పిన మాట, మీరేదో కష్టపడుతున్నారని మీరు అనుకోవడం, కలెక్టర్లు అందరూ కష్టపడుతున్నారని వాళ్ళు అనుకోవడం, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, టెర్మినల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరు కూడా హ్యాపీగా లేరు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. మీరే కదా చెప్పారు. మీరు చెప్పినటువంటి ప్రజాభిప్రాయమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,00,00,000 సంతకాల ప్రజా ఉద్యమంలో రిఫ్లెక్ట్ అయిందని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. దాని రిఫ్లెక్షన్ ఇది. 1,04,00,000 కుటుంబాలు ముందుకు వచ్చి ఒక రిఫరెండం మాదిరి ఒక సంతకంతో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఈ ప్రభుత్వ పనితీరుకు మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఈ ప్రభుత్వ పెద్దలు మమ్మల్ని మోసం చేశారన్నటువంటి భావాన్ని వెలుబుచ్చారని నేనైతే మీకు తెలియజేయదలుచుకున్నాను. ఇదే ఆ రిఫరెండం. వెరీ సింపుల్. దీనికి ఏం పెద్ద మనం బుర్రబద్దలు కొట్టుకోనక్కర్లే. సుమారుగా ప్రతి జిల్లాలో కూడా 4 లక్షల పైబడి 5 లక్షల పైబడి ప్రతి జిల్లాలో కూడా ఇంచుమించుగా సంతకాల సేకరణ జరిగింది. మీరు లెక్క పెట్టుకోండి. నేను వచ్చి మీరే మాట్లాడుతున్నారు. కలెక్టరల్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు గారు ఏదో ప్రజలకు వివరణ ఇవ్వాలి ఈ ప్రైవేట్ PPP మోడల్ మీద అన్నట్టు ఆయన మాట్లాడుతున్నారు. ఏమంటారు ఆయన? మన ప్రభుత్వాస్తులే నిర్వహణ మాత్రమే మనం ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము, అవి మన ఆస్తులే అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో అంతవరకు లేనటువంటి ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చారు. మీరు కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ నుండి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి కొత్త యాక్ట్ తెచ్చారు, మ్యాక్స్ యాక్ట్ అని. మీరు రావడానికి ముందు వరకు అన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ డైరీస్, రైతుల యొక్క డైరీస్, పాల ఉత్పత్తి డైరీలు అన్నీ మ్యాక్స్ యాక్ట్లోకి పంపించారు మీరు. ఆ తర్వాత అవేమో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయి ఆ డైరీలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయాయి. ఇది వాస్తవం కాదా? ఆ రోజు కూడా మీరు చెప్పింది అదే. మ్యాక్స్ యాక్ట్లోకి వెళ్ళేప్పుడు ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది, ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి, ప్రైవేట్ వ్యక్తులు దీన్ని మేనేజ్ చేస్తారు, తద్వారా నష్టాలు రాకుండా ఇవి మెరుగవుతాయని చెప్పి మీరు చెప్పడం వాస్తవం కాదా? మీరు మ్యాక్స్ యాక్ట్లోకి పంపించినటువంటి ఒక్కటంటే ఒక్క డైరీ ఈరోజు ప్రభుత్వాన్ని తిరిగి తీసుకోగలిగే పరిస్థితి ఉందా? విశాఖ డైరీ అంటే విశాఖ డైరీ విశాఖపట్నం, విజయ డైరీ కృష్ణా జిల్లా, సంగం డైరీ గుంటూరు, ఒంగోలు, అన్నీ. నెల్లూరు డైరీని అంటే మీరే మొత్తం డిఫంక్ చేయించారు. చిత్తూరు డైరీ, ఏ డైరీ ఇప్పుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంది? తీసుకోగలుగుతున్నామా మనం? అప్పుడు కూడా ఇదే మాట చెప్పారు మీరు. మ్యాక్స్ యాక్ట్ వచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి, ప్రభుత్వమే నిర్దేశిస్తుంది, ప్రైవేట్ వాళ్ళు ఆపరేట్ చేస్తారని చెప్పి మీరు చెప్పారు. తీసుకురాగలిగాము లేదే. ఆ రోజు ఈ షుగర్ ఫ్యాక్టరీస్ని ప్రైవేటైజ్ చేసినప్పుడు కూడా మీరు ఇదే మాట చెప్పారు. చెరుకు రైతులందరూ కూడా మీరు చెప్పారు. తిరిగి తీసుకురాగలుగుతున్నామా మనం ఏదైనా? ఒక్కటంటే ఒక్కటి. ఎందుకు ఇలాంటి అబద్ధాలు మాట్లాడతారు మీరు? జన్మతః అబద్ధాలు మాట్లాడడం మీకు అలవాటు. మీ అనుయాయులకి, మీ అనుచరులకి, మీ బినామీలకి, మీ సొంత మనుషులకి వాళ్ళ చేతిలో పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి దుస్సాహసం తప్ప మరొకటి కాదు ఇది. ఇంకా కలబొల్లి మాట్లాడిన ప్రజలందరికీ అర్థమవుతుంది. ఇంకా మీరు వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు మాట్లాడుతూ ఉన్నారు. పార్లమెంటరీ కమిటీ నివేదించింది, ఈనాడులో రాశారు PPP ముద్దు అని. వాళ్ళు అలా చెప్పారా?
పార్లమెంటరీ కమిటీ ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా దెర్ ఇస్ అ గ్యాప్ బిట్వీన్ aspirants of medical education and seats available in medical education. There is a gap. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి ఒక్కొక్క రీజన్లో ఒక్కో రకమైనటువంటి మీరు బేసిక్ రిక్వైర్మెంట్స్ పెట్టుకోండి, అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పింది. ఇట్ డజంట్ మీన్ దట్ ప్రైవేట్ ఈజ్ బెటర్ దెన్ గవర్నమెంట్ అని చెప్పి దాని మీనింగ్ కాదు కదా అది. ఐఎమ్ ఆస్కింగ్, ఇదే కదా చెప్పింది. ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడానికి అవసరమైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించండి అని. అంతే తప్ప గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్న వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేమని కాదు. చక్కగా నీట్గా ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలోనే 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా కష్టాలను విడిచిపెడితే 2-3 ఇయర్స్ పీరియడ్లోనే 7 మెడికల్ కాలేజ్ పూర్తి చేసాం. ఇంకో 10 మెడికల్ కాలేజీలు వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి. వాటినే మీరు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టి ఇప్పుడేమో మీరు ప్రైవేట్ ముద్దని చెప్పి పార్లమెంటు స్థాయి సంఘం చెప్పింది కదా అని మాట్లాడతారా? ఎంత అన్యాయం ఇది. ఆ పార్లమెంట్ స్థాయి సంఘం వాళ్ళు కూడా మీ మాటలు వింటే అసహించుకుంటారు. అసలు మేము మాట చెప్పలేదు బాబు అని చెప్పి అంటారు వాళ్ళు కూడా. ఎక్కడ చెప్పలేదు అలా. ఇంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు రాస్తున్నారు పార్లమెంటరీ స్థాయి సంఘం ప్రైవేట్ని ఎంకరేజ్ చేయమంది, ప్రైవేట్ ముద్దు, ప్రభుత్వం గవర్నమెంట్ వద్దు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే చాలా ఆవేదన కలుగుతూ ఉంటుంది. డబ్బులు లేవు ఏం డబ్బులు లేకపోవడం. నిన్న మా జగన్ సార్ చెప్పినట్టు ఒక రోజు కూడా కాదు, ఒక గంట యోగా ఖర్చుకి 300 కోట్లు ఖర్చు పెట్టారండి మీరు. గంట. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు, ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి మనం. అమరావతిలో నీళ్లు తోడే ప్రాజెక్టు, సంవత్సరానికి ఒక 400 కోట్లు మీరు దాన్ని ఖర్చు పెడతా ఉన్నారు. ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు, అదో ప్రాజెక్ట్. అది అమరావతిలో ముళ్ళకంపలు కొట్టే ప్రాజెక్టు, దానికి 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. మొన్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి హైవే కనెక్టింగ్ 3 కిలోమీటర్ల రోడ్. అది ఈ రోడ్ వర్త్ టోటల్ 3 కిలోమీటర్స్ లెంగ్త్. 540 కోట్లకు టెండర్ పిలిచారంటే కిలోమీటర్ 180 కోట్లు. వీటన్నిటికీ డబ్బులు ఉన్నాయా? అదేదో బ్రిడ్జ్ అన్నారు, 2 కిలోమీటర్ బ్రిడ్జ్కి ఏమో 1250 కోట్లు అన్నారు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీట